ఎన్నికలు కాకముందుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బీసీ డిక్లరేషన్ కానివ్వండి, ఎన్నికలైనాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి అబద్ధపు మాటలు, బీసీలకు 42% స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి అబద్ధపు మాటలు ఎట్లున్నాయి రేవంత్ రెడ్డి మాటలు అంటే, బీసీల మూతికి తేనె పూసి కంట్ల కారం కొట్టిన చందంగా ఉన్నాయి. ఇవాళ మాటలు చెప్పి బీసీలకు 42% సాధ్యం కానీ హామీ అనే విషయం ఆయనకు కూడా తెలిసి ఉండొచ్చు. ఇప్పటిదాకా ఆస్కార్ అవార్డు సోనియా గాంధీ గారు ఈ మంచి పని చేసిండన్న దానికన్నా అబద్ధాలాడి అధికారంలో కాంగ్రెస్ పార్టీ తెచ్చిండానికి ఇట్లేమన్నా ఆస్కార్ అవార్డు ఇస్తే మాకేం అభ్యంతరం లేదు. ఇవాళ నీకు బీసీల పైన 42% చెప్పి ఇయ్యకపోతే అందులో మంత్రులు కానివ్వండి, అందులోకి ఏడపచ్చంటే ఆడ తక్కువ, పారిశుద్ధ్య కార్మికుని ఓటకేం తక్కువ ఉండదు, ముఖ్యమంత్రి గారి ఓటకేం 2 ఇంచులు పెద్దగా ఉండదు. అందరికీ పోటీ చేసే హక్కు ఉంది రాజ్యాంగంలో. అలాంటిది ఒక ముదిరాజు బిడ్డ ఆ పార్టీకి కష్టపడి మంత్రిని చేసిన, ఒక బట్టలు ఉత్తుకునే వ్యక్తిని ఎమ్మెల్యేని చేసినామని ఒక హీనంగా, చిన్న కులాలని హీనంగా, రేవంత్ రెడ్డి గారి స్వభావమే అది. ఎన్నికల కన్నా ముందు చెప్పిండు, మరి ఈ ప్రజలు అర్థం చేసుకోకోట్లేసారు, అది ప్రజలది కూడా తప్పేమో. మేము మోసం చేసే అధికారంలోకి వస్తాం, మోసం చేసి అబద్ధాలు ఆడే ఓట్లేపించుకుంటామని చెప్పిన మాట మీ అందరు కూడా ఒకసారి గుర్తుంచుకోవాలి. ఇవాళ మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పారు, జిస్కి జితనీ సంఖ్య ఉస్కి ఉతనీ భాగేదారి అని. మరి కాంగ్రెస్ పార్టీలో అది ఉండదు. గుర్తుపేవంతో బర్యాంది, జిస్కా లాఠీ ఉస్కా బైన్స్, ఆ సిద్ధాంతం మీ కాంగ్రెస్ పార్టీలో నడుస్తూ ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్న మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, బీసీ నాయకులారా మీతో మిమ్మల్ని మనవి చేస్తూ ఉన్నాను, మీరు ఎందుకు ఇయ్యరో చెవు పట్టి నిలదీసి అడగండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే ఇవాళ 42% చేయలేనప్పుడు నువ్వు కానీ నీ ఆది నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ ఇవాళ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న మున్నూరు కాపులకు మంత్రివర్గంలో స్థానం లేదు, గొల్ల కుర్మలకు మంత్రివర్గంలో స్థానం లేదు. ఇవాళ మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు ఎన్నో కులాలు ఉన్నాయి, 3 ఖాళీలు ఉన్నాయి. అవన్న కనీసం నింపి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని నేను ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాను. అంటే 14 సంవత్సరాలు ఉద్యమం చేసి ఈ రాష్ట్రాన్ని సాధించి 2 పర్యాయాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలన చేసిన కేసీఆర్ గారిని అనరాని మాటలు అనడమే కాకుండా ఆయన ఆరోగ్య పరిస్థితిని కూడా శంకించే విధంగా శాపనార్థాలు పెట్టుకుంటూ తిరుగుతూ ఉండు సీఎం గారు. ఇవాళ వెనకడికో కోడలు ఉండేనంట, ఊకే ఆ కోడలు దేవునికి మొక్కేదట మా అత్త చచ్చిపోయినా అని. మరి ఆ దేవుని దయ వల్ల తల్లి చచ్చిపోయిందంట అత్త చావుమని మొక్కితే. నువ్వు కూడా అట్లా కేసీఆర్ గారిని శపిస్తే భగవంతుడు చాలా గొప్పడు, మనం హిందువులం కాబట్టి ఆ దేవుణ్ణి నమ్ముతాం. ఆ దేవుడు ఏమన్నా వంకర చూడగల జాగ్రత్తగా ఉండమని నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇవాళ ఇంకా కొంతమంది ఎక్కడ పరాన్న జీవుల్లాగా ఎక్కడ అధికారం ఉంటే అక్కడ మారే నాయకులు. కానీ ఈ మారే నాయకులకు కూడా రేవంత్ రెడ్డి గారు బాగా తెలివి కల్లోళ్ళు. వీళ్ళు లేకంటే ఆయన దేడు, వీళ్ళకన్నా 4 వాళ్ళు ఎక్కువ షారు. అసొంటోళ్ళు కొంతమంది చిల్లరగాళ్ళు మనం గ్రామీణ ప్రాంతాలలో చూసేది, చిన్నగుండంగా ఎర్రి కుక్క అని ఉండేది, అది ఎవరు కనబడితే దాని మీదకి బోవు బోవు అని కరుచుకుంటూ ఉరికేది. ఆఖరికి ఆ ఎర్రి కుక్కని రోడ్డు మీద పోతుంటే ఆడొక రాయితోటి ఈడొక రాయితోటి ఒకటి తెలివి కల్లోడు తెచ్చి తడిబట్ట తీసి దాని ముఖం మీద వేస్తే చచ్చిపోయేది. అసొంటి కుక్కలు కొంతమంది ఈ నగర శివారులలో ఉండి పెద్ద ఆయనను కానివ్వండి, కేటీఆర్ గారిని కానివ్వండి, హరీష్ రావు గారిని కానివ్వండి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉండు. సిగ్గుండాలి. నీకు రాజకీయ పునర్జన్మనిచ్చి ఎంపీగా అవకాశం ఇచ్చి హైదరాబాద్ పార్టీ ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చి 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి వయసు సిగ్గు శరాన్ని వదిలిపెట్టి నువ్వు నీ కొడుకు కేటీఆర్ గారి కాళ్ళు వంగి వంగి మొక్కి ఇవాళ నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే ప్రజలేం గుడ్డోళ్ళు గారు. నువ్వు కాళ్ళు మొక్కింది గత 10-20 ఏళ్ళ కింద అంటే ఉండకపోయేది, ఇప్పుడు అన్ని టెలిఫోన్లో నొక్కంగానే అన్నీ వస్తాయి. నువ్వు కాళ్ళు మొక్కిందికి తెలుసు,
పొగిడింది తెలుసు, ఇవాళ తిడతా ఉన్నావు. ఇవాళ సూర్యోన్ముఖాన మన్ను పోస్తే ఆ మన్ను నీ ముఖాన్నే పడుతుంది. కాబట్టి అలాంటి ఈ పిచ్చి కుక్కల సొంటోళ్ళు కూడా నోరు ఎక్కువ తెరిస్తే తొండలెక్కించి కొట్టడానికి బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలు సిద్ధంగా ఉండరనే విషయాన్ని నేను మీతో మనవి చేస్తూ ఉన్నా. ఇవాళ ప్రజల ముందుకు పొయ్యే ముఖం లేక ఒక ఆయన ఏమంటుండంటే మా రేవంత్ అన్న అంటుండు, సిగ్గుండాలి. ఎన్నికల కన్నా 6 నెలల మొదలు వీడియోలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి కానీ అది మహేందర్ రెడ్డి కానీ నానా బూతులు ఏకవచనం వాడు వీడు అన్నాడు. ఇవాళ అధికారం రాగానే వాళ్ళ సంఖ నాక్కుంటుండి మళ్ళా వాళ్ళ మెప్పు పొందడానికి కేసీఆర్ హరీష్ రావు గారిని మాట్లాడుతూ ఉండు. ఇవాళ వీళ్ళకి తెలుసో తెలియదో పాపం విశాల హృదయం ఉన్న కేసీఆర్ గారు నమ్మిండు. కానీ రేవంత్ రెడ్డి మీరు లాగిడిచి ముడ్డి నాలకు రాసుకున్న నమ్మడు. నిన్ను ఏడ పెట్టాలనో ఆన్నే పెడతాడు. గట్టు మురిగిన కుక్క గూదెల్లి సచ్చింది అన్నట్టు మురిగి నీ పనే అయిపోతుంది. కానీ ఈ కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి కేసీఆర్ గారికి జరిగే నష్టం ఏమీ ఉండదు అని నేను మీతో మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కేటీఆర్ గారిని ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి, ఆయనను తగ్గియడానికి చిల్లర మాటలు, అన్ని పనికి మాలిన మాటలు. మీకు సిగ్గున్నదండి? ఏం మాటలు? ఏదో హీరోయిన్ల ఫోన్లు అంటారు. ఏం నువ్వు దర్వాజా కాడ కావాలి ఆయన హీరోయిన్లకు ఫోన్లు చేస్తుంటే నీ అమ్మ సిగ్గు తప్పిన వాళ్ళారా? మాట్లాడే ముందు మనిషి ఎంత హుందాగా మాట్లాడితే, ఒక అసెంబ్లీలో ఒక నాయకుడు మాట్లాడితే టీవీలో ముంగట ఉన్న ప్రజలు అంటారు, అరే ఆయన ఎంత బాగా మాట్లాడతాడు, ఇక శ్రీధర్ బాబు ఎట్లా మాట్లాడతాడు, హరీష్ రావు గారు ఎట్లా మాట్లాడతారు అని అంటారు. ఈ వంకర తింకర మాటలు మాట్లాడితే మీ నెత్తిలో మీరే మన్ను పోసుకుంటారు. కానీ ఈనాడు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కేసీఆర్ గారి నాయకత్వంలో సుభిక్షంగా పరిపాలింపబడ్డ ఈ ప్రజానికం అంతా కూడా మీకు కర్రు గాల్చి వాత పెట్టే రోజులున్నాయి. ఈ పార్టీ ఫిరాయించి ఈ పార్టీని తిట్టి మెప్పు పొందాలి అనుకునేటోళ్లకు రేవంత్ రెడ్డి కూడా కర్రుగాల్చి వాత పెడతాడు. ఆయనేం సామాన్యుడు కాడు, మీ సంగతులు అన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి ఇలాంటి వాళ్లకు తగిన బుద్ధి చెప్పడానికి బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలు రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికలలో కూడా మీకు వాత పెట్టడానికి సిద్ధంగా ఉండరనే